నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి అన్ని కాల్వలను తవ్వించిన చరిత్ర కూడా వెంకరెడ్డి గారిదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మొన్న కౌన్సిల్ పూర్తయ్యే సందర్భంగా మొన్న లాస్ట్ ఒక మీటింగ్ జరిగింది, మున్సిపల్ మీటింగ్లో బాధపడని కౌన్సిలర్ లేడు. 4 ఏళ్ల కాలంలో మేము ఎంత శోభ అనుభవించినామో ఈ సంవత్సర కాలంలో అంత రిలీఫ్ అయినామని చెప్పేసి పార్టీలకు అతీతంగా కౌన్సిలర్లు మాట్లాడిన విషయం తెలుసుకోవాలి. అవసరమైతే అక్కడ వీడియో క్లిప్పింగ్లు తెప్పించుకొని చూడండి మీరు. అంటే 4 ఏళ్ల కాలంలో కౌన్సిల్ని నిర్వీర్యం చేసి పడేసారు, వార్డులలో అభివృద్ధిని నిర్వీర్యం చేసి పడేసారు మీరు. కానీ వెంకటరెడ్డి గారు వచ్చిన సంవత్సర కాలంలో 3 నెలలు ఎలక్షన్లకు పోయినా కూడా 9 నెలల కాలంలో ఈరోజు మీరు చూస్తే నల్లగొండ ప్రతి వార్డులో అభివృద్ధి జరుగుతుంది. మీరు కావాలంటే రండి, జగదీశ్వర్ రెడ్డి గారు వస్తారా, భూపాల్ రెడ్డి వస్తాడా, ఇంకెవ్వరు వస్తారో మీ పార్టీ నుంచి రండి, పనులు అయ్యే దగ్గర తీసుకుపోతాం, చూపిస్తాం, మీ కళ్ళకు పొరలు తొలగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జగదీశ్వర్ రెడ్డి గారు చెప్తున్నారు నా అభివృద్ధి మీద చర్చకు రమ్మని. మిమ్మల్ని ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాం, 10 ఏళ్ల కాలంలో ఎస్ఎల్బీసీని ఎందుకు కంప్లీట్ చేయలేకపోయినరు? నల్గొండ ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పేసి జగదీశ్వర్ రెడ్డి గారిని స్పష్టంగా అడుగుతున్నాం. మీరు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నారు, ఒక 5-6 వేల కోట్ల రూపాయలు పెడితే మన నల్గొండ జిల్లానే కాదు ఖమ్మం జిల్లా కూడా సస్యశ్యామలం అయ్యే పరిస్థితి, ఇలా హైదరాబాద్ కూడా సఫిషియెంట్ వాటర్ పోయే పరిస్థితి ఉంటాయి. కానీ మీరు ఎందుకు పూర్తి చేయలేకపోయినారని చెప్పేసి డైరెక్ట్గా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాం. ఎందుకంటే పాత ప్రాజెక్టులను తీసుకుంటే కమిషన్లు రావు కాబట్టిగా, యాదాద్రి పవర్ ప్లాంట్ లాంటి ప్రాజెక్టులు తీసుకుంటే వాటిలో అయితే కమిషన్లు వస్తాయి కాబట్టిగా మీరు కొత్త ప్రాజెక్టులను ప్రోత్సహించి పాత ప్రాజెక్టులను పక్కబడేసి ఇవాళ నల్గొండ జిల్లాని కరువు జిల్లాగా తయారు చేసిన చరిత్ర మీది. అదే ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం అయి ఉంటే ఈరోజు గ్రావిటీ ద్వారా నీళ్ళు వచ్చి నల్గొండ జిల్లా సస్యశ్యామలం అయి ఉండేది. నల్గొండ ప్రజలు, రైతులు చాలా సంతోషంగా ఉండేటోళ్ళు. ఇవాళ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 2వ రోజు నుంచే ముఖ్యమంత్రి వెంటబడి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి గారు వెంటబడి ఈరోజు ఎస్ఎల్బీసీకి వెంటనే గ్రీన్ ఫండ్స్ ద్వారా నిధులు కేటాయించి ఇమీడియట్గా ఎన్ని నిధులు కావాలన్నా ఇస్తానికి సిద్ధమని చెప్పేసి వెంటనే ఏదైతే మిషన్ అవసరమో దాన్ని వెంటనే తెప్పించిన ఘనత కోమటిరెడ్డి వెంకరెడ్డి గారిదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అది బాగుంటుంది తెలుస్తుండే. ఇంకొకటి కానీ అలాంటి సిస్టమ్ ఇంకోసారి కనుక నువ్వు అదే పద్ధతిగా పోతే మటుకు అది ఏం జరుగుతుంది? ఎందుకంటే గుండాలు మీ గుండాగిరి నడవదు. ఎవరిది గుండాగిరి అంటే ఎవరిది నడవదు. సామరస్యంగా ఒక పద్ధతి పండి నడిస్తేనే ఎవరైనా భయపడతారు. నీకు అది లేదు, అది నీ ఇష్టం, అది నీ కర్మ కాదు, రాసి పెట్టుకుందామా, ఏది జరిగితే అది జరుగుతుంది. మంత్రి గారు కూడా జగదీష్ రెడ్డి గారు నిన్న మా ప్రియతమ నాయకులు కోమటిరెడ్డి వెంకరెడ్డి సార్ గారి మీద మాట్లాడుతుండు, అభివృద్ధి అని మాట్లాడుతుండు. నువ్వు 10 ఏళ్ళు మంత్రిగా చేసినావు, ఈ బ్రాహ్మణ వెళ్ళాంలో నీకు గుర్తుకు రాలేదా? ఎప్పుడు నల్గొండకు వచ్చి పోతుంటివి, నల్గొండకు వచ్చి కుయ్య రోడ్ల మీద తిరిగిపోవడే తప్ప గ్రామాలలో పోయి ఎక్కడ ఏ గ్రామంలో ఏ సమస్య ఉన్నది, ఏ ఊరికి ఏ రోడ్డుకు ఇబ్బంది ఉన్నది, నీటిపారుదల శాఖ రైతులు నీళ్ళు ఉందగా లేవా, ఏ ఒక్కరోజు కూడా చూసిన పాపన పోవైతివి. నువ్వు అభివృద్ధి నువ్వు ఏం అభివృద్ధి చేసినావు? మా మంత్రి సందర్భంగా నిన్న జరిగిన సంఘటన గురించి మన కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు వివరణ ఇస్తాని కోసం నల్గొండ ప్రజలు వేరే రకంగా అర్థం చేసుకుంటారు. మనది ఏం తప్పు లేనప్పుడు వివరణ ఇవ్వటం మన ధర్మం అనే ఉద్దేశంతో ఇక్కడ సమావేశపరిచినాం. ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకరెడ్డి క్రమశిక్షణ ఎంత అనేది నల్గొండ ప్రజలందరికీ తెలుసు. గత 5 పర్యాయాలు మంచి మెజార్టీతో గెలిపించుకొని దేవుడు లెక్క ఉన్న పూజించిన కోమటిరెడ్డిని పట్టుకొని నిన్న మున్సిపాలిటీ ఆఫీస్కు పోయి ఒక ఎనుబోతు లెక్క పోయి ఏందన్నట్టు అర్థం కాదు. 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఏదో వికలాంగుండని బిడ్డను భార్యను అందరినీ తీసుకుపోయి సెంటర్లో జెండు బాంబు రాసుకొని ఏదో మానసిక వికలాంగుండి అనుకొని నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వమంటే ప్రజలు సరే పోనీ 4 సార్లు కోమటిరెడ్డి వెంకరెడ్డిని గెలిపించినాం, ఒకసారి గెలిపిద్దామనే ఉద్దేశంతో ఓసారి గుడిలో మెల్లక గెలిపిస్తే దాన్ని ఉపయోగించుకోకుండా గెలిచిన నెల రోజుల నుంచే నీ ఎమ్మటున్న కార్యకర్తలను ఎన్నడూ గౌరవించవైతివి, ఏనాడన్నా కూడా ఒక ఆఫీసర్ను గౌరవించవైతివి, నీ వెంట ఉన్న నాయకులను కార్యకర్తలను ఏనాడన్నా 10 రూపాయలు ఇచ్చి సాయం చేసినవి కావైతివి, ఏనాడైనా మంచి పని చేస్తే చెడు పని అని మాట్లాడితివి. నిన్న మాకేం సంబంధం లేదు, కోర్టు తీర్పు ప్రకారం నీ మీటింగు, నీ ధర్నా, నీ సకదనం ధర్నా, నీ కేటీఆర్ వచ్చే ధర్నను కోర్టు తీర్పు
వాళ్ళ చక్కదనానికి నల్గొండకు వచ్చే అర్హత లేని ఉద్దేశంతో క్యాన్సిల్ చేసింది. మాకు సంబంధం లేదు. నువ్వు ఏం అడ్వర్టైజ్ చేసుకున్నావు, ఏ చక్కదనం ఉందో, ఏం ప్రకారం చేసి నువ్వు ఏం పర్మిషన్ తీసుకొని పోస్టర్లు పెట్టుకొని ఫ్లెక్సీలు పెట్టుకొని నల్గొండకి ఏం ఉత్తరించినవని నువ్వు పెట్టుకుంటే దానికి మమ్మల్ని కావాలని నువ్వు మున్సిపల్ చైర్మన్గా ఉన్న ఛాంబర్కు పోయి, కమిషనర్ ఉన్న ఛాంబర్కు పోయి కుండీలు ఎత్తేసి ఏంది అది ఒక వీధి రవిడి చేసిన పని చేస్తే ఎవరు హర్షిస్తారు? నల్గొండలో క్రమశిక్షణ కార్యకర్తలు ఉండరు. కోమటిరెడ్డి వెంకరెడ్డి క్రమశిక్షణతో పెంచుకుండు ఆయన కార్యకర్తలను. ఏ ఆపతైనా సాపతైనా కూడా మంచి చేసుకుంటా క్రమశిక్షణ ఉండండి చెప్తుండు. మేమేదన్నా కూడా ఎమ్మటే పిలిపించి 10 మందిలో ఇట్లా చేయటం పద్ధతి కాదని 10 మందిలో ఒక్కొక్క కార్యకర్తను ప్రశ్నించిండు. మొదటగా నమస్కారం తెలియజేస్తూ నల్లగొండ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గత సంవత్సర కాలం నుండి గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు గెలిచిన తెల్లారి నుండే ఎటువంటి ప్రాజెక్టులు టేకప్ చేయడం, అభివృద్ధి పనుల్లో భాగంగా ఏ విధమైన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారనేది మీ అందరు చూస్తూ ఉన్నారు. ఉమ్మడి నల్గొండ ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. దీంట్లో భాగంగా ఎన్నో ప్రభుత్వాలు మారినా 40 సంవత్సరాలకెళ్ళి ఇబ్బంది పడుతున్న సొరంగ మార్గం కాలువని ఈ 2 సంవత్సరాల్లో కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ఏ విధంగా వారు అమెరికా పోవడం, అక్కడి మాట్లాడడం, అదేవిధంగా బడ్జెట్లో డబ్బులు కేటాయించడం, ఇది పూర్తిగా గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తీసుకున్న నిర్ణయం అందరికీ గమనిస్తూ ఉన్నారు. ఇదే విధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి ఇవాళ రీజనల్ రింగ్ రోడ్లో ఏ విధమైన పాత్ర వారు వహిస్తూ ఉన్నారు, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద కేవలం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ద్వారానే అవుతుంది. గతంలో పార్లమెంట్ సభ్యునిగా చేసి కేంద్ర ప్రభుత్వంతో అక్కడున్న మంత్రితోటి సంబంధాలతోటి ఈ ప్రాజెక్టు పూర్తి చేసే ఘనత కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి దక్కుతుందనే ఉద్దేశంతో వీరికి ఆ పనులు బాధ్యత ఉపజెప్పడం జరుగుతుంది. 10 మాసాల నుండి నల్లగొండ పట్టణం, నల్లగొండ మున్సిపాలిటీ 48 వార్డులలో ఏ విధంగా పరుగులు పెట్టిస్తూ ఉన్నాడు మా సోదరుడు మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడున్న స్థానిక కౌన్సిలర్లు ఆ పట్టణాన్ని ఏ విధంగా సంవత్సర కాలంలో ఈ పనులను ఏ విధంగా డెవలప్మెంట్ పూర్తి చేసే మనం ఎన్నికలకు పోవాలనే ఉద్దేశంతో ఒక్క క్షణం తీరిక లేకుండా ఈ విధంగా మేము అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా ఉన్నప్పుడు మీరందరూ గమనిస్తూ ఉన్నారు. ఇక్కడ పరిస్థితిలో కూడా, ఎందుకంటే మేము కూడా సమయం వృధా చేయదలుచుకోలేదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక నువ్వు మాట్లాడే భాష కానీ ఎక్కడ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళ దాంట్లో మేము సరిగ్గా నిలబడితే కూడా మా సగానికి సరిపోను. నీకు చదువు లేదు, సంస్కారం లేదు, భాష లేదు, నీకు అధికారుల మీద, నీకు సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ లేదు. ఏ సబ్జెక్ట్ మీద కూర్చో మాకు కేవలం ఒక వార్డు మెంబర్ తోటి కూర్చోబెడతా. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని మా గుమ్మల మోహన్ రెడ్డి గారు TV9 తోటి నీ ఎన్నికల ప్రచారంలో నిలబడితే నువ్వు ఏం మాట్లాడినావు? ఆ రోజు శాసనసభ్యునివి, 100 కోట్లు తెచ్చిన అన్నావు. ఒక క్రమశిక్షణ కార్యకర్త టౌన్ పార్టీ ప్రెసిడెంట్ తోటి నువ్వు మాట్లాడలేకపోతే ఆ రోజు చూసుకో, ఆ TV9 వీడియో తెప్పించుకొని చూసుకో ఏం మాట్లాడినావో. నిన్ను పైనుంచి ఎన్ని అక్షింతలు పడ్డాయి ఆ రోజు, నీకు మాకు తెలియదు అనుకుంటున్నావా? నువ్వు మాట్లాడిన భాష, నువ్వు ఇచ్చిన రియాక్షన్ ఆ TV9లో నీకు పైనుంచి ఎన్ని పడ్డాయో మాకు తెలియదు అనుకుంటున్నావా? నీ అన్ని ప్రజలు గమనిస్తూ ఉంటారు. నువ్వు ఇప్పటికైనా చాలా సౌమ్యంగా ఉండడం మంచిది. ఎందుకంటే నీకు ఇక ఈ నల్గొండ నియోజకవర్గ ప్రజలు నీకు ఎలాంటి తీర్పు ఇవ్వబోరు. తీర్పు ఇచ్చేది కాంగ్రెస్ పార్టీని ఇస్తుంది. నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం నీకు శిక్ష తప్పదు.